కంటికి కనబడకుండా ఉన్న శత్రువు, నేను రేపు యేసుతో యుద్ధం చేయబోతున్నాను, మీరెంత అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ఆయన చెప్పటం నేను విన్నాను, కానీ ప్రాక్టికల్గా ఎట్లా వెళ్ళవాలి. కనుక అది మనము ఒంటరిగా దేవునితో ఉన్నప్పుడు అది మనకు అర్థమవుతుంది. లేకపోతే మనము ప్రాక్టికల్గా వెళ్ళలేము. ఎందువలనంటే బైబిల్ అనేకమైన మాటలు ఉంటాయి. మీకు అర్థమవటం కొరకే ఇది. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి దేవుడు ఏమని చెప్పాడంటే, ఇదిగో ఇతడు మండుచున్నాడు, అతను వెలుగు కొరకు మీరు వచ్చారు. దీంట్లో ఏమున్నది? మండకపోతే వెలుగు రాదు, మండితే వెలుగు వచ్చింది. కనుక ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మండుతూ ఉన్నాడు దేవుని కొరకు. అప్పుడు వెలుగు బయటకు వస్తుంది. మండలేదనుకోండి, కట్టెలు ఉన్నవి, పెట్రోల్ ఉంది, మ్యాచ్ బాక్స్ ఉన్నది, అన్నీ ఉన్నవి, గాలి ఉన్నది, ఆక్సిజన్ ఉన్నది, కానీ మండవలేను. మండకపోతే అవన్నీ కూడా మామూలుగా ఉంటవి. మండుటను బట్టి ఏమి జరుగునంటే వెలుగు బయటికి వచ్చును. అది మీరు కావాలంటే చూడండి, యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను, నెక్స్ట్ది యేసు ప్రభు, పేతురు, పౌలు భక్తుడు, స్టెఫను, వీళ్ళందరూ ఎట్లా మండుతూ ఉన్నారంటే, ఏ మనిషి అయితే మండుతాడో అతన్ని టార్గెట్ చేస్తాడు శత్రువు. కనుక వీళ్ళందరిని చూస్తే వీళ్ళందరూ హతసాక్షులయ్యారు. కనుక బాప్తిసం ఇచ్చి యోహాను తల ప్లేట్లో బహుమానముగా ఆ డ్యాన్స్ వేసిన అమ్మాయికి ఇవ్వబడినది. ప్రేరణ తల్లి, ఆమె వెనుక సతానుడు. కనుక నేను యుద్ధం చేయబోతున్నాను, మీరెంత అంటే జస్ట్ మీరు ఆ సెంటెన్స్ని మీరు ఆలోచన చేయండి. ఇది ఈజీ కాదు. కనుక ఎప్పుడైతే ఒక మనిషి ప్రాక్టికల్ లైఫ్ని మనకు తెలియపరిచారో, దీంట్లో ఏమిటి వెనుక, ఎట్లా ఉన్నాడు ఈ వ్యక్తి, అది మనము చూసే విధానం. ఓకే, జస్ట్ అర్థం అవ్వటం కొరకే అది. కనుక మనము ఇంట్లో కూడా మనము వాటిని చేయవలేను. కనుక ఒంటరిగా మనము ప్రార్థన జీవితంలో పెరగవలేను. పెరగకపోతే ఉపయోగము లేదు. కనుక మీకు మీరే చేసుకొనవచ్చు. జస్ట్ ఒకటి రెండు మీకు అర్థం అవటం కొరకు. నేను ఒక వయసు ఉన్నాము, రకరకముల వయసులో మీరు ఇంత వయసులో ఏమి అకంప్లిష్ చేశారు? మీరు ఒక సెంటెన్స్ చెప్పండి. నేను ఇండియాకి ప్రధాని, ఇక్కడ ఎవరు లేరులే, చెప్పగలుగుతారా? అది చెప్పలేరు. కనుక మీరు ఇండియాకి ప్రధాని అని చెప్పలేరు, నేను చెప్పలేను. కనుక మీరు మీ జీవితంలో ఏమిటి సంపాదించారు, ఏమిటి సాధించారు? కనుక ఏమి సాధించవలెను? నీతిగా జీవించటము సాధించవలెను. అంతేగాని జగడము చేయటము సాధించటము కాదు, అలగటము సాధించటము కాదు, ఇతరులను తృణీకరించటము సాధించటము కాదు. అది ఓడిపోయేవాళ్ళు చేసే పద్ధతి. క్షమించటములో సాధించవలెను, ప్రేమ చూపుటలో సాధించవలెను. కనుక యేసు ప్రభు ఎట్లా సాధించాడు? మిమ్మల్ని నన్ను బ్రతికించటానికి, నిత్య నాశనము నుండి తప్పించటానికి. కనుక ఆయనను గురించి జస్ట్ మనం అర్థం చేసుకునేలా 1 యోహాను 4వ అధ్యాయంలో 8వ వచనములో దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. అట్లాగే 1 యోహాను 1వ అధ్యాయంలో 8వ వచనములో ఆయన ఏమై ఉన్నాడు? ఆయన చదవండి. ఓకే, 5వ వచనం, 1 యోహాను 1వ అధ్యాయము 5వ వచనము చూడండి. ఓకే, ఓకే. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగు ఎట్లా వస్తుంది? మండవలేను. మండకపోతే వెలుగు రాదు. మీరు కావాలంటే మీరు ఇంట్లో కట్టెలు వేయండి, మండించొద్దు. వెలుగు రా అంటే రాదు. దాన్ని ఏం చేయవలను? మండించవలను. ఈయన వెలుగై ఉన్నాడంటే అర్థం ఏమిటి? ఈయన మండుతూ ఉన్నాడు. ఏం మండుతున్నాడు ఈయన? తండ్రి చిత్తం చేయవలను నేను. అది ఆయన మండే విధానం. నెక్స్ట్ది 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనము. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అన్నాడు. ఓకే, కనుక ఇప్పుడు మీరు ఈ రెండింటిని చూడండి. ప్రేమ ఏం చేస్తుందంటే ఆకర్షించును. లవ్ అట్రాక్ట్స్.
కనుక లవ్ ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. సామెతల్లో కూడా మనకు తెలుసును, కైండ్నెస్ మేక్స్ ఎ మ్యాన్ అట్రాక్టివ్. కనుక కైండ్నెస్ అంటే లవ్, లవ్ మేక్స్ ఎ మ్యాన్ అట్రాక్టివ్, మ్యాన్ ఆర్ ఉమెన్ ఎనీవన్. కనుక కైండ్నెస్ మేక్స్ ఎ మ్యాన్ అట్రాక్టివ్. కనుక ఇక్కడ దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు కనుక పాపులందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు. సమరయ స్త్రీని అట్రాక్ట్ చేశాడు. 38 సంవత్సరములు పడి ఉన్న ఆయన పక్షవాయువు అతన్ని అట్రాక్ట్ చేశాడు. అట్లాగే అందరినీ మీరు చూడవచ్చు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన ప్రేమతో అందరిని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన వెలుగు అయి ఉన్నాడు. వెలుగు ఎట్లా వస్తుంది? మండుతూ ఉంటే. దేనికోసం మండుతూ ఉన్నాడు? నేను దేవుని చిత్తం చేయవలను, దేవుని కొరకు జీవించవలను, తండ్రి నన్ను ఎందుకు పంపాడు, అది ఆయన మండుతూ ఉన్నాడు. మండుతూ ఉన్నప్పుడు ఆయనలో మండినప్పుడు మలినములు అందులో ఉండవు. కనుక పాపం అక్కడ ఉండటానికి వీలు లేదు. కనుక పాపుల్ని రమ్మంటున్నాడు ఒక సైడు, ఇంకొక సైడు పాపి నీవు నా యొద్దకు రావటానికి వీలు లేదు. కనుక ఓ సిన్నర్ కమ్ టు మీ, ఐ లవ్ యూ, నో డౌట్ అబౌట్ దట్. అండ్ ఇట్ ఈస్ రియల్, లవ్లీ, ట్రూత్ఫుల్, ఫెయిత్ఫుల్ స్టేట్మెంట్. కనుక పాపి నా యొద్దకు రా. అయితే ఆయన వెలుగై ఉండి, యూ సిన్నర్ యూ కెనాట్ కమ్ టు మీ, యూ గెట్ అవే ఫ్రమ్ మీ, అది ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ రెండిట్లో వరిపిడిలో ఆయనలో ఉన్నదో ఆయన ఏం చేశాడంటే ప్రేమతోనే రమ్మంటున్నాడు, పాపిని వద్దంటున్నాడు. ఆయనే సింగిల్ పర్సన్ దేవుడు, ఆయనలో వరిపిడి ఉన్నది. ఆ వరిపిడిని ఆయన ఎట్లా జయించాడు? ఏం చేశాడంటే ప్రేమ ఏమంటుంది? రమ్మంటా ఉన్నది పాపిని. వెలుగు ఏం చేస్తుంది? నువ్వు రావటానికి వీలు లేదు, ఈ వెలుగులో నీ రహస్య పాపములన్నీ బట్టబయలవుతా ఉన్నవి, కనుక నీవు నా యొద్దకు రావటానికి వీల్లేదు. వచ్చావా చనిపోవాల్సిందే. కనుక ఆయన యొక్క వెలుగు డిమాండ్ చేస్తూ ఉన్నది, పాపిగాను వస్తే చనిపోవాల్సిందే. కనుక ఆయన వెలుగు డిమాండ్ చేసిన దానిని ఆయన ప్రేమ సప్లై చేసినది. డిమాండ్ అండ్ సప్లై. కనుక డిమాండ్ అండ్ సప్లై అంటే ఏమిటి డిమాండ్ చేస్తూ ఉన్నది వెలుగు? నా పేరు క్రిస్టఫర్ కానీ దేవుని వద్దకు వస్తే చనిపోవాల్సిందే. ఇతడు పాపి, అనుమానం ఏమీ లేదు. కనుక అది డిమాండ్ చేస్తుంది యేసు ప్రభు యొక్క నీతి, న్యాయము, వెలుగు. అయితే ఆయన ప్రేమ ఏముంటుందంటే క్రిస్టఫర్ రా 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 అని పిలుస్తాను. ఇప్పుడు నేను వెళ్ళాలా వద్దా? నాకంటే ముందు ఆయనకి ఎక్కువ వరిపిడి ఉన్నది. కనుక ఆయన ఏం చేశాడంటే ఆయన నీతి కోరేదాన్ని ఆయన ప్రేమ సప్లై చేసినది. యేసు ప్రభు నా స్థానంలో ఆయన వచ్చి నిలబడ్డాడు. కనుక క్రిస్టఫర్ను వదిలేయచ్చు. ఎప్పుడు? క్రిస్టఫర్ నన్ను అంగీకరించిన ఎడల. అంగీకరించకపోయినా సరే నేను చేస్తాను, ఇవాళ కాస్త రేపైనా రావచ్చు. కనుక ఈ టైం ఉన్నది, ఇది ఫర్ ఎవర్ ఉండదు, చాలా కొద్ది టైం మట్టుకే ఉన్నది. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కనుక ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త అంటే అందులో మీరు ఉన్నారా లేదా? ఒకవేళ లేకపోతే ఏమని చెప్పాలి దాంట్లో? నేను తప్ప అని రాయాలిగా దేవుడు. మీ పేరు ఆయనకు తెలుసు, ఓకే నా పేరు తెలుసు కనుక క్రిస్టఫర్ తప్ప అందరు రావచ్చు అని అంటే అది వ్యాలిడిటీ కుదరదు. అట్లాగే మిమ్మల్ని వదిలేస్తే కూడా కుదరదు. కనుక ఆయన ఏమంటున్నాడంటే సమస్త అనగానే మనందరము తెలుసో తెలియకునో మనం ఒక భారాన్ని మోసుకొని వెళ్తూ ఉన్నాం. ఆ భారం ఏమంటే అది మనల్ని కృంగదీయును. దాంట్లో మండుతున్నాం మనం. కనుక అది నిత్యము మండటమునకు వెళ్ళకముందే దాని నుండి తప్పించబడి ఆయనను మహిమపరచుటలో మండవలేను. అది మనం డైరెక్షన్ మార్చబడుట. దాన్ని ఏమంటామంటే మారు మనస్సు. కనుక ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉన్నాము, 180 degrees టర్న్ అవ్వలేము. కనుక అది దేవుడు చేసే పని. ఎప్పుడైతే మనము అగ్రీ అవుతామో అది హెల్ప్ మనకు జరుగును. నాకు అక్కర లేదు అంటే మటుకు మీకు అవునన్నా కాదన్నా సరే ఒక దినం వస్తుంది,
ఈ గాల్లో ఈ మాటలు ఉంటవి, మీరు కాదనలేరు. ఇది దేవుడు యాంప్లిఫై చేస్తాడు, మీకు చెవులకు వినిపించబడతవి. నో ఛాన్స్. కనుక నేను కాదు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోనండి. నేను కాదు ఇంపార్టెంట్, మీరు కూడా కాదు, దేవుడు ఇంపార్టెంట్. కనుక ఆయన తన ప్రేమను బట్టి మనలను సృష్టించాడు. కనుక ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన చేసే పని ఇది. అసలు ఎందుకు చేయాలి ఇవన్నీ? ఎందుకు చేయాలి ఇవన్నీ? ఇంత చేసి మమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం? అసలు ఏం చేయకుండా నువ్వు హాయిగా ఉంటే అసలు మేము కూడా ఉండేవాళ్ళం కాదు కదా. ఓకే, మంచి క్వశ్చన్ ఇది. కనుక ఆయన ప్రేమమయుడన్న సంగతి మనకు తెలియదు. కనుక ఆయన ఏం చేశాడంటే, మనలను సృష్టించి, నేను ప్రేమమయుడను మరియు నేను మీ కొరకు చేయగలిగినది ఇంకా ఎవరైనా చేస్తే నా దగ్గరికి రాక్కర్లేదు. అది ఆయన చెప్పే విధానం. కనుక ఆయనలాగా నిన్ను ప్రేమించే వ్యక్తి ఇంకొక అతను సూర్యుని క్రింద నీ వెనక కానీ ఇప్పుడు కానీ నీ ముందు కానీ ఉన్న ఎడల ఆయన వద్దకు నీవు రావాల్సిన పని లేనే లేదు. కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే, రమ్మంటా ఉన్నాడు. నేను నిన్ను ఎంత ప్రేమించానంటే ఈ విధముగా ప్రేమించాను. తనకున్నదంతా ఇచ్చాడు. ఇచ్చి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. కనుక ఇది మినిమం కర్టసీ. ఇది ప్రభువా మీకు వందనములు. ఒకసారి నాతో చెప్పండి, యేసు ప్రభువా నన్ను మీరు ప్రేమించుచున్నారు, మీకు నా వందనములు. మీ ప్రేమ యొక్క విలువను నేను పూర్తిగా ఎరుగలేను ప్రభువా. మీ దయను బట్టి కొంచెం కొంచెము అర్థం చేసుకొనిచున్నాను. మిమ్మలను ఎరుగుచున్న కొలది మీరు దయాళుడని చెప్పక తప్పదు. మీరు నిత్యము దయాళుడు, మీకు నా వందనములు. ఆమేన్. ఓకే, సింపుల్గా మీకు అర్థం అవ్వడం కొరకు ఇల్లుస్ట్రేషన్ ఇది. అంటే ఇట్లాంటివి, ఇది చాలా చిన్నది ఇది, కానీ నిజముగా దేవుడు ఈ విధముగా దీనికంటే గొప్పగా చేసి ఉన్నాడు. ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా న్యాయముగా పరిపాలిస్తాడు. రాజు న్యాయంగా చేయకపోతే అతడు మంచివాడు కాదు. కనుక రాజు చాలా న్యాయంగా పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే అతని ఖజానాలో నుండి కొంత దొంగతనం జరుగుతూ ఉన్నది. కొన్నిసార్లు బంగారం పోతూ ఉన్నది, కొన్నిసార్లు వాల్యుబుల్ ఐటమ్స్ లేదా మనీ కరెన్సీ పోతూ ఉన్నది. పోతూ ఉంటే ఎవరు ఈ దొంగ అనేది పట్టుకోవటం నాకు కష్టమవుతూ ఉన్నది. అతడు ఏం చేశాడంటే, ఒక సిబ్బందిని పెట్టి ఆ సిబ్బంది ఈ దొంగను పట్టుకోవటానికి ఆర్డర్ ఇచ్చాడు, ఫుల్ పవర్స్ ఇచ్చాడు. కనుక ఈ దొంగను పట్టుకోవాలని వాళ్ళు ఏం చేశారంటే, రాజుగారి యొక్క ఇంటిలో అది ఖజానాలో దొంగతనం జరుగుతూ ఉంది, ఎవరు తీస్తున్నారు అని. ఆఖరికి ఆ దొంగను పట్టుకొని తీసుకొచ్చారు. ఆ దొంగ ఎవరంటే తన కూతురే. ఎవరు ఆమె? తన కూతురే ఇంట్లో. ఇప్పుడు ఏం చేయవలను? ఆల్రెడీ రాజు ఆజ్ఞ ఏమంటే ఆమెకు 10 కొరడా దెబ్బలు పడవలను. అది రాజు ఆజ్ఞ. ఇప్పుడు రాజు ఆజ్ఞ మారటానికి లేదు, ఆయన సైన్ చేసేసాడు. కనుక అది రద్దుపరచడంలో పడదు. కనుక ఆయన ఏం చేశాడు, ఆయన కూర్చున్నాడు. సరే, డీల్ అయిపోయినది. ఆమెను తీసుకొచ్చి అక్కడ పెట్టారు. కొరడా తీసుకున్న వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు. కొరడా కొట్టవాలని అతడు రెడీ అవుతా ఉన్నాడు కొట్టడానికి. రాజుగారు ఓకే స్టార్ట్ చేయన్నాడు అంతే. ఇక అతను కొట్టడానికి దగ్గరికి రాగానే రాజుగారు తన సింహాసనం మీద నుండి లేచి ఆ అమ్మాయిని కౌగిలించుకున్నాడు. అతడు టపటపటపట 10 దెబ్బలు కొట్టాడు. ఎవరి మీద పడ్డాయి? అతని మీద పడ్డాయి, రాజుగారి మీద. ఈ అమ్మాయికి ఏమైంది? క్షేమకరముగా ఏ దెబ్బ లేదు. సేమ్ నీకు నాకు. ఆ విధముగా ఆయన నీతి ఏది డిమాండ్ చేసినదో ఆయన ప్రేమయే సప్లై చేసినది. ఆయన న్యాయవంతుడు. దొంగ ఎవరు? నేను, మీరు అనుకోనవచ్చు మేమేమి దొంగతనం చేయలేదని. చాలా సింపుల్, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. గాలి మీరు సంపాదించారా? మీ తాత సంపాదించాడు. మీ తాత సంపాదిస్తే ఎడం చేయొద్దండి, మీరు సంపాదిస్తే కుడి చేయొద్దండి. చూస్తాను నేను. ఓకే, ఈ గాలి ఎవరు సంపాదించారు? మీరు పీల్చుకుంటున్నారు కదా అది. కనుక 2 చేతులు ఎత్తట్లేదు కనుక మీరు సంపాదించలేదు,
మీ తాత సంపాదించలేదు, నేను కూడా ఎత్తాను, ఎందుకంటే నేను సంపాదించలేదు, మా తాత సంపాదించలేదు. ఈ గాలి ఎవరిది? దేవుడు సృష్టించాడు. నీవు ఈ గాలి పీల్చుకొని నీ యొక్క లోపల ఊపిరితిత్తులతో ముక్కులతో ఎంత పొగరుగా నీవెలాగ తలస్తా ఉన్నావు నేను అని. కనుక మీరు పిల్లలు డ్రాయింగ్ వేసేటప్పుడు మీరు చూడండి, గుర్రం బొమ్మ వేసి అట్లా వేరు, కానీ ముక్కు దగ్గర గీతలు గీస్తే అదేమిటి? యుద్ధానికి రెడీ అవుతున్నట్టు, ఉరుకుతున్నట్టు, ఓకే, పరిగెత్తుతున్నట్టు. కనుక సేమ్ మనం కూడా ఎన్నిసార్లు ఉగ్రతతో గాలి పీల్చుకున్నాం. సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. అట్లాగే నీ కళ్ళు ఎవరిచ్చారు నీకు? కనుక న్యూస్ పేపర్లో నేను ఒకటి చదివి తిని, ఇది జరిగిన సంగతి. ఒక ముస్లిం కంట్రీలో ఒక ముస్లిం కోర్టుకి వెళ్ళాడు. ఏమని కోర్టులో వాదిస్తున్నాడంటే, నా తల్లిదండ్రులు నా పర్మిషన్ లేకుండా నన్నెందుకు కన్నారు. ఆహా, ఏమి కేసు ఇది. కనుక మీరు కూడా దేవుడు నాకెందుకు ఈ కేడు చేశాడనే కేసు పెట్టడానికి లేదు. ఆయన నిన్ను ప్రేమించినట్టు ఎవరు నిన్ను ప్రేమించారు. కనుక ఇప్పుడు మనం చేయవలసిన పాయింట్ ఏమంటే, మన ప్రాచీన పురుషుడు లోపల ఉన్నాడు. మన ప్రాచీన పురుషుడు, అతని పేరు పాప పురుషుడు. అతడు రిబెల్. దేవుని నీతిగల రాజ్యమునకు అతడు తిరుగుబాటుదారుడు. కనుక మీరు చూడగానే యేసు ప్రభువును సిలువకు అప్పగించినప్పుడు బరబ్బా విడుదలైనాడు. బరబ్బా ఎవరు? తిరుగుబాటుదారుడు. బరబ్బా ఈజ్ ఈక్వల్ క్రిస్టఫర్. బరబ్బా ఈజ్ ఈక్వల్, మీ పేరు మీకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే పక్కన వాళ్ళని అడగండి, ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు మీరు ఎట్లాంటి వాళ్ళు. ఓకే ఓకే, బరబ్బా ఈజ్ ఈక్వల్ టు క్రిస్టఫర్. మీ పేర్లు చెప్పకండి. బరబ్బా ఈజ్ ఈక్వల్ టు క్రిస్టఫర్. కనుక నేను విడుదలైతేనే సిలువలో. కనుక ఇలాంటి తిరుగుబాటుదారిని విడుదల చేయటమే కాదు, యేసు ప్రభు ఏం చేశాడంటే ప్రాచీన పురుషుడిని సిలువకు కొట్టాడు. సిలువ కొట్టగానే చనిపోయాడు అతడు. చనిపోయిన వ్యక్తిని మనము ఎవరం కూడా ఫ్రిడ్జ్లో పెట్టము, ఫ్రీజర్లో పెట్టము, ఇంట్లో పెట్టుకోము. బంధువులు చూసే వరకు ఉంచుతాం, తర్వాత ఏం చేస్తాము? పాతి పెట్టేస్తాం. సేమ్ బ్యాప్టిజం కూడా అలాంటిదే. కనుక బ్యాప్టిజం అనున్నది నిజముగా ప్రాచీన పురుషుడు చనిపోవటం. నా కోపము చనిపోయినది, నా తిరుగుబాటుతనము చనిపోయినది, నా దొంగతనము చనిపోయినది, నా కన్నులు నావనుకొని నా ఇష్టముగా వాడిన ఆ స్థితి చనిపోయినది, నా నాలుక, నా పెదవులు, నా భాష నాదనుకొని వాడిన ఆ ప్రాచీన పురుషుడు చనిపోయినాడు. చనిపోతేనే బ్యాప్టిజం తీసుకునవలేను, చనిపోతేనే మనిషిని పాతి పెట్టవలేను. బ్రతుకున్న మనిషిని కానీ పాతి పెట్టారా ఏం జరుగుతుంది? కేసు అది. కనుక బ్రతుకున్న మనిషిని పాతి పెట్టకూడదు. కనుక పాపంలో నీవు బ్రతుకున్నా సరే నీవు బ్యాప్టిజం తీసుకోవటానికి అర్హుడవు కాదు, అర్హురాలవు కాదు. నీవు చనిపోవలేను. అందువలననే బ్యాప్టిజం ఇచ్చి యోహాను ఏమన్నాడంటే, మీ క్రియలేవి? సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పింది ఎవడు? చూడండి, నా మాటలు కాదు ఇవి. సర్పం అంటే ఎవరు? పాముల్లారా, పాముల పిల్లల్లారా, అది దాని అర్థం. సర్ప సంతానం అంటే అది. కనుక ఇలాంటి నేచర్లో ఉన్న మనలను బాగు చేయటానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. కనుక మనల్ని విడుదల చేశాడు ఆయన. ఆయన అక్కడ ఉండి నోరు తెరవలేదు. కనుక నేను చనిపోయావా లేదా ఎట్లా తెలుసు? ఎట్లా తెలుసు అంటే, దేవుడు నీకు ఒక చిన్న టెస్ట్ పెడతాడు. వాటర్ బాటిల్లో నీళ్లు ఉంటే దాన్ని నొక్కితే ఏది బయటకు వస్తుంది? నీళ్లు బయటకు వస్తుంది. మిమ్మల్ని కూడా కొన్ని సర్కమ్స్టెన్సెస్లో నొక్కుతాడు దేవుడు. మీ తల్లిదండ్రుల ద్వారానో, ఆఫీసులో మనుషుల ద్వారానో, స్పౌస్ ద్వారానో, లేదా ఫ్రెండ్స్ ద్వారానో నొక్కుతాడు. నొక్కగానే కోపంగానే బయటకు వస్తే ఏమన్నట్టు? ఇంకా ప్రాచీన పురుషుడు చనిపోలేదు. కనుక యు ఆర్ నాట్ ఫిట్ టు టేక్ బ్యాప్టిజం. అంత సింపుల్ ఇది. కనుక మనం ఏం చేయవలను? అయితే అందరు పర్ఫెక్ట్ అంటే కాదు. కనుక ఇందులో బ్యూటీ ఏమంటే,
నీవెప్పుడైతే అంగీకరించావో ఈజ్ రెడీ. అది నీకు ఆయన మేలు చేస్తాడు. పేతురు 3 సార్లు బొంకాడు. అయితే అతను 3 సార్లు పడినా సరే ఆయన ఏం చేశాడు? అతన్నే లేపాడు. నెక్స్ట్ది బోధించాడు. 3,000 మంది 5,000 మంది రక్షింపబడ్డారు. తర్వాత కూడా అతడు అపరాధిగా తీర్చబడ్డాడు. బైబిల్లో లిఖితపరచబడి ఉంది, మీరు నేను చెరిపివేయలేము. అయితే పౌలు భక్తుడు తెలియపరిచాడు, కేఫా అపరాధిగా తీర్చబడాడు. ఎందుకని? వేషం వేసుకున్నాడు. వీళ్ళ దగ్గర ఒకటి, వాళ్ళ దగ్గర ఒకటి. సేమ్ మనుషులు ఏం చేస్తారు? అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇంట్లో ఒకటి, చర్చిలో ఒకటి, రకరకములుగా ఉంటారు. కనుక ఏం చేయగలను? ఇప్పుడు అపరాధి అంటే చూడండి, దేవుడు ఎంత సింపుల్ పాయింట్. కనుక మనం అనుకొనవచ్చు దీంట్లో ఏమున్నదని. కాదు, దేవుని వెలుగులో నీవు నేను నిలబడలేము. ఆయన ఎల్లప్పుడూ మండుతూ ఉన్నాడు. కనుక ఎప్పుడైతే మండుతూ ఉన్నాడో ఆ వెలుగు మనకు అర్థమవుతూ ఉన్నది. కనుక అది మనము నేర్చుకునే విధానం ఇది. కనుక ఇప్పుడు మీరు రోమపత్రిక ఒక్కసారి చూడండి. మనము ఈ బ్యాప్టిజం గురించి కొంచెం చూసి మనము ముగించుకొనవచ్చును. 6వ అధ్యాయంలో 3వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయము. కనుక మనము ఎవరిలోనికి బ్యాప్టిజం పొందవలెను? క్రీస్తు యేసులోనికి. అంతేగాని ఒక సంఘములోనికి కాదు, ఒక డినామినేషన్ లేదా ఒక డాక్టరైన్కి కాదు, దేనికి కాదు. క్రీస్తు ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన ఒక్కడే సర్వాధికారి, ఆయన ఒక్కడే పూజార్హుడు. ఆయనలోనికి మనం ఏం చేయవలను? బాప్టిజము పొందవలను. ఎందువలన? ఒకప్పుడు మనం ఎలాంటి వారిమి? 1వ కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనంలో మీలో కొందరు ఎట్టువారు ఆ పైన ఉన్న లిస్టుని. కనుక ఎప్పుడైతే అది అర్థమవుతుందో, ఒకప్పుడు మనం అట్టివారమే, అనుమానం ఏమీ లేదు ఇందులో. కనుక ఇందులో మనమేమి గొప్పతనాన్ని చూపెట్టుకోవాల్సిన పనే లేదు. కనుక మన యొక్క లేబుల్స్ అవి కావు. మన లేబుల్ ఏమంటే ఆయన కృపలో ఎప్పుడైతే మనం వస్తామో, క్రీస్తులోనికి వస్తామో, క్రీస్తులోనికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా పాపియే. మీకు అనుమానం ఏమీ లేదు. క్రీస్తులోనికి వచ్చిన ప్రతి వ్యక్తి పాపి. ఆయన వచ్చే ముందు ఆయనకి పేరేమిటి? పాపుల రక్షకుడు. కనుక ఆయనలోకి వెళ్ళామంటే అందరు పాపులే, ఆయన లోపలికి వెళ్ళామంటే అందరు నీతిమంతులే. ఎవరు వేలు పెట్టి చూపెట్టడానికి వీలేలే. కనుక మనము నీతిమంతులముగా తీర్చబడితిమి. కనుక ఒకప్పుడు మనం అట్లాంటి వారిమి, అయితే ఇప్పుడు మనము దేవునిలోనికి వచ్చితిమి. కనుక ఇందులో విషయం ఏమంటే చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేది, రిఫరెన్స్ తీయకుండా మీకు తెలియజేస్తాను. 3-4 పాయింట్స్ సింపుల్, మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. కనుక ఇది మనకు మేలగును. ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకున్నా సరే, తీసుకోవాలని ఉన్నాయి వాళ్ళ, లేదా తర్వాత అయినా తీసుకోవాలని ఉన్నాయడలా, కనీసం ఫండమెంటల్స్ మనకి తెలియవాలని. ఫండమెంటల్స్ తెలియకుండా మామూలుగా ఏదేదో వెళ్తే కుదరదు. ఒక్కసారి విన్నా కూడా అది సరిగ్గా అర్థం కాదు. దానిని నెమరు వేస్తూ ఉండవాలని, ధ్యానిస్తూ ఉండవాలని, దాన్ని చదువుతూ ఉండవాలని. కనుక దేవుని వాక్యములన్నీ స్పష్టంగా ఉన్నవి. మొట్టమొదట ఏం చేయవలనంటే సువార్తను వినవలెను. మొట్టమొదట ఏం చేయవలను? సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే మంచి వార్త. మంచి వార్త ఏమిటి చెప్పండి? నేను ఎగ్జామ్లో పాస్ అయ్యాను, నాకు జాబ్ వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చింది, నా ప్యాకేజ్ పెరిగినది, నాకు అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టినది. అది కాదు రియల్గా సువార్త. నో డౌట్ అవన్నీ మంచి వార్తలే, నేను కాదనటం లేదు. కానీ సువార్త అంటే ఏమిటి అంటే, యేసు ప్రభు పాపుల కొరకు లేఖనముల ప్రకారం సిలువలో మరణించి, నెంబర్ 1, అందులో 3 పాయింట్స్ ఉంటాయి. ఒకటి, యేసు ప్రభు వేరే ఎవరో కాదు, యేసు ప్రభు దేవుని కుమారుడు. ఆయన దేవుడయుండి నరుడుగా వచ్చాడు. ఆయన లేఖనముల ప్రకారం వచ్చేసి అట్లా పెట్టలేదు, ఆయన గురించి చెప్పబడిన రీతిలో వచ్చాడు. ఆయన ఇదిగో కన్యక కుమారుని గర్భవతి అయి కుమారుని చెప్పబడిన రీతిలో వచ్చాడు. కనుక ఆయన
మనకు తెలుసు లోకాబోస 2వ అధ్యాయంలో ఆ తర్వాత లేదా ఇంకా కొంచెం అటు ఇటులో ఆయన యోసేపు, ఆయన తండ్రిగా ఉన్న అంటే మరి యొక్క భర్త అయిన యోసేపు ఐగుప్తుకు తీసుకుని వెళ్ళి రాజు చనిపోయినాక తీసుకొచ్చినప్పుడు ఎక్కడికి తీసుకొచ్చాడో తెలుసా? గలిలయ ప్రాంతమునకు. అక్కడ వ్రాయబడి ఉంటుంది. తర్వాత నజరేతులో ఉండాను. గలిలయ అంటే అర్థం ఏమిటి? గలిలయ అంటే అర్థం ఏమంటే అక్కడ ఈయన ప్రత్యక్షత ప్రదర్శింపబడును. ఏమి ప్రత్యక్షత? ఆయన ఎందుకోసం ఈ లోకంలోనికి వచ్చాడో అది నెరవేర్చబడుట మొదలగును. ఏమిటి అక్కడ నెరవేర్చబడేది? పాపుల కొరకు సిలువలో ప్రాణం పెట్టుట. కనుక కొన్ని మాటలు చదవగానే ఏదో ఊరు అనుకోవద్దు. అది ప్రతి ఊరికి బైబిల్లో ఉన్న ప్రతి దానికి దాదాపుగా అర్థం ఉంటుంది. కొంతమంది పేర్లు ఉండవు. 5 రొట్టెలు 2 చేపలు, అతని పేరు లేదు. అట్లాగే నామాన్ను పంపించడానికి ఆ అమ్మాయి కూడా, వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి కూడా సిరియా దేశం వెళ్ళమని, ఆ అమ్మాయి పేరు కూడా లేదు. కనుక కొన్ని పేర్లు ఉండవు. అంటే ఏమిటి? మా పేరు ఇంపార్టెంట్ కాదు. పేర్లు ఏముంటాయి? పేర్లో 2 పాయింట్స్ మినిమం ఉంటుంది. ఒకటి క్యారెక్టర్, ఇంకొకటి పవర్. వాళ్ళ నా పేరు చెప్పు, అతను నీకు 100 రూపాయలు ఇస్తాడు. ఇతని పవర్ ఎంత? 100 రూపాయలు. ఓకే. యేసు ప్రభు పవర్ ఎంత? మన పాపములు తుడిచివేయుట.